పాప ఏమైనా తిందా? ఏమీ తినలేదు, అలాగే మంచం ఇదిగో నిప్పురాజు. అమ్మా పాప పాప హాయం వచ్చిందమ్మా, హాయం వచ్చింది చూడు. మామయ్య పెద్ద మామయ్య అందరూ మంచి మామయ్యలు. మావయ్య మావయ్య ఇదా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు? నేను నీ మావయ్యను కాను. మా మామయ్యలు రాత్రి చదివే తెలియదు. రావు మా అన్న పెట్టురా. గౌరీ, నిన్ను తీసుకొచ్చింది పాప కోసమే. వెళ్ళు, ముందు పాపకు అన్నం పెట్టు. అదిగో వంట గది, వెళ్ళు. ఆ పక్క గదిలోనే చీరలున్నాయి, త్వరగా చీర మార్చుకుని పాపకు అన్నం తినిపించు. అన్న పెట్టురా. కోసం ఆయమ్మని తీసుకొచ్చాం, అంతవరకు కరెక్టే. కానీ పాప మంచిగా అయిన తర్వాత దీన్నేం చేద్దామా అని పంపించేద్దాం. పంపిస్తే మన గుట్టంతా బట్టబయలే. పిచ్చివాడ, మన గుట్టంతా మనం పుట్టక ముందే తెలిసిన వాడు ఒక్కడున్నాడు. మనం పంపించేది వాడి దగ్గరికి. పాపా, ఈ మావయ్యలు మంచివాళ్ళు కాదమ్మా. అదేం కాదు, ఎంతో మంచివాళ్ళు. కాదమ్మా, వీళ్ళు మనిషికి మాట్లాడే శక్తి భగవంతుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనసులో ఉన్నదాన్ని మరుగుపరచడానికి. ఇదిగో వచ్చేసానుగా. పాట పాడితేనే అన్ను తింటాను. పాట ఇప్పుడు కాదులేమ్మా, నువ్వు తిను. పాట పాడు. కొండలపై
మామవు నీవని మంచి వాడవని పసిడి గిన్నెలో పాలే కలవని మామవు నీవని మంచి వాడవని పసిడి గిన్నెలో పాలే కలవని నమ్మిన పాపను నమ్మించు నీ నల్లని మత్తను మరిపించు కొండలపైన కోనలలోన గోగులు పూజే సాగిలి మాపు మాపు చీకటి పెంచి తరిగిన రోజులు రానీకు మాపు మాపు చీకటి పెంచి తరిగిన రోజులు రానీకు పాప కోసం నీలో పెరిగిన పండు వెన్నెల పోనీకు కొండలపైన కోనలలోన గోగులు పూచే జాబిలి నీ వెండి తలువతో బండలు కూడా వెన్న ముద్దలవుతాయి కొండలపైన కోనలలోన గోగులు పూచే జాబిలి ఇది బ్రిడ్జ్ ఈ నదిలో దూకాడు. సో ఈ రివర్ కోర్స్లో దాక్కునే స్థలాలు, కొండలు, లోయలు, అడవులు ఏమేమి ఉన్నాయి? అవి సార్ అవి ఫైండ్ అవుట్. ఎస్ సార్. పట్టేశాను సార్, ఆ ముగ్గురు దొంగని పట్టేశాను. ఆ రోజు రైల్లో నుంచి దూకాడు చూడండి, ఆ స్థలం నుంచి వెతుక్కుంటూ వెళ్ళాను. వెళ్ళగా వెళ్ళగా ఒక భయంకరమైన అడవి, ఎక్కడ చూసినా కాలు మోపే స్థలం లేదు, లోయలు, అక్కడ ఒక కొండ మీద కోట, ఆ కోటలో ఈ ముగ్గురు దొంగలు. చెంగని కోటలోకి దూకాను సార్, ఆ ముగ్గురు దొంగల్ని గట్టిగా పట్టేశాను. దమ్మని ఒక దెబ్బ, వెనక్కి తిరిగి చూశాను, నా పెళ్ళం సార్. నీ పెళ్ళం అక్కడికి ఎలా వచ్చిందో? ఎక్కడ సార్, అది నా దగ్గరేగా పడుతుంది. ఇదంతా కళ. నిజమైతే నేను మీ దగ్గరికి ఒంటరిగా వచ్చేవాడిని సార్. ఆ ముగ్గురు దొంగని తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేసేవాడిని. ఆ 10,000 మీరు నా చేతిలో పడేసేవారు. అది తీసుకెళ్ళి నేను ఆంధ్ర బ్యాంకులో పడేసేవాడిని. యూ ఫూల్. ఎస్ సార్, ఎస్ సార్. వచ్చేసారా పట్టేశాను అంటూ అర్ధరాత్రి అమాంతం లేచిపోయారే, దొంగలు పట్టేశారా? 10,000 పట్టేశారా? ఇంట్లో కాలు పెట్టాడా లేదా జీవి అవట్టుకుంటుంది. అమ్మ బాబాయ్, 10,000 అమ్మా, నువ్వు ఎప్పుడు పోతావే ఊరికి? ఆంటీ నేను పంపిస్తాను కానీ ముందు మీరు కూర్చోండి. ఏమండి, అది సరే కానీ ఆ 10,000 ఇలా ఇవ్వండి. 10,000 ఎక్కడిదే? ఎవడిచ్చాడే? మా బాగా చెప్పారా నాయన, కష్టపడి వచ్చాడు కదా, కాస్త కాఫీ వాళ్ళ జ్ఞానం ఏమన్నా ఉందా?
చిన్నప్పుడు నేను ఇలానే పెంచానేమిటి? బళ్ళానికి వచ్చాడంటే ఇంత బెల్లమ్మకి ఇచ్చేదాన్ని, ఆడుకుని వచ్చాడంటే అచ్చుపండు ఇచ్చేదాన్ని, బాగా పాఠాలు చదివాడంటే గ్లాసుడు పాలు ఇచ్చేదాన్ని. ఎరా నాయనా, నిజమేనా? చెప్పవేమిరా? నువ్వే ఇవ్వలేదు. అంటే అక్కడికి నేనే ఏమి పెట్టను, డ్యూటీకి వెళ్ళేటప్పుడు టిఫిన్ పెడుతున్నాను.